అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీపై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దైవ చింతనతో మీ మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. దేవాలయ దర్శనం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు. చిన్న చిన్న విజయాలు మీకు సంతృప్తినిస్తాయి. కుటుంబంతో, స్నేహితులతో గడిపే సమయం మీకు సంతోషాన్నిస్తుంది. కొన్ని ఊహించని సంఘటనలో, పని ఒత్తిడిలో చిన్నపాటి నిరాశ కలగవచ్చు. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల ఆనందం మీతోనే ఉంటుంది. కార్యాలయంలో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలను పాటించడం మేలు. ఆర్థికపరంగా ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు, ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశముంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం. రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈరోజు ఓ కొలిక్కి రావచ్చు. అయితే ఈరోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశముంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదముంది. తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం, ఆలోచనారహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి. ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు. దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలంగా ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు. కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ మాటల్లో, చేతల్లో హుందాగా వ్యవహరించడం అవసరం. ఈరోజు మీరు చేసే కొన్ని చిన్నపాటి తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వెయ్యండి. మీ గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. మీరు చేసిన ఒక చిన్న తప్పుకు అనవసరంగా నిందలు ఎదుర్కోవలసి రావచ్చు. ఇది మీకు మానసిక క్షోభను కలిగిస్తుంది. దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు. మాటతీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చెయ్యడానికి ప్రయత్నించండి. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
ఈరోజు విద్యారంగంలో ఒక సానుకూల వాతావరణం నెలకొంటోంది. మీరు మీ అభ్యాసంలో మరింత ఆసక్తిని కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. అయితే కొంచెం ఏకాగ్రత లోపం మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పనిచేస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంభాషణలలో విజయం సాధిస్తారు. ఇతరులతో సున్నితంగా, సమర్థవంతంగా మాట్లాడుతారు. కొన్ని సందర్భాలలో మీ మాటతీరు అపర్ధాలకు దారితీయవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. స్నేహితుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. పాత స్నేహితులతో కలవడం, వారితో కలిసి సరదాగా గడపటం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కొందరు స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.